సూపర్ సిక్స్ హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని నేటి నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. స్త్రీ శక్తి పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో లాంఛనంగా ప్రారంభించగా, ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ డిపో నందు జిల్లా మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ తమీ మన్సారియా, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, నగర మేయర్ గంగాడ సుజాత, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. సీఎం ప్రసంగాన్ని వీక్షించిన అతిథులు అనంతరం ప్రత్యేక పూజలు చేపట్టి ఉచిత బస్సులను ప్రారంభించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు బస్సు నడపగా, ఆయనతో పాటు మంత్రి, ప్రజాప్రతినిధులు, మహిళలు, కూటమి శ్రేణులు ప్రయాణం చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ హామీలో భాగంగా నేడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్రమంతా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ, మహిళల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలంటూ ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ప్రకాశం రీజియన్ మేనేజర్ సత్యనారాయణ, ఒంగోలు డిపో మేనేజర్ గట్టమనేని శ్రీనివాసరావుతో పాటు ఆర్టీసీ అధికారులు,